అందరికీ వందనాలు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఫిలదెల్ఫియా సంఘం స్థితి ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నువ్వు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యం అర్థం ఏమిటంటే, 7 ఏండ్ల శ్రమల కాలంలోని ఫిలదెల్ఫియా సంఘం దేవుని వాక్య నిమిత్తమై ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే ఆయన నామాన్ని విడిచిపెట్టకుండా నిలిచి ఉన్నవాళ్ళు వీళ్ళ కోసమే ఏమని చెప్పబడుతుందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని 5, 6 వచనాలు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకున్నది. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనములన్నీ కూడా ఫిలదెల్ఫియా సంఘం కోసం చెప్పబడుతున్నవి. 7 ఏండ్ల శ్రమల కాలంలోని ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆ శ్రమల్లోని కూడా రోషం కలిగి భక్తితో జీవిస్తున్న సంఘమే ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఇటువంటి స్థితిని కలిగి ఉండడం మూలంగానే ఏమని చెప్తున్నాడంటే, శ్రమల కాలంలోనూ కూడా మీకు ఎటువంటి హాని అపాయము రాకుండా మీకు కలిగి ఉన్న భక్తిని విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని కాపాడుతానని ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు. అంటే ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఫిలదెల్ఫియా సంఘం ఉండే స్థితిని మనకి ఇక్కడ సూచిస్తుంది. ఎప్పుడైతే 7 ఏండ్ల శ్రమలు ముగింపబడ్డాయో, యూదులు కాక యూదులని చెప్పుకున్న వాళ్ళు యెరూషలేముకు వచ్చి ఈ ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళ పాదాల దగ్గర పడి మేము చేసినటువంటి పాపాలను బట్టి అతిక్రమములను బట్టి మమ్మల్ని క్షమించని చెప్పుకుని, అంటే ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం 7 ఏండ్ల శ్రమల్లోని ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుని నిలబడిన సంఘం ఇది. ఎప్పుడైతే 7 ఏండ్ల శ్రమలు ముగిపోయాయో, ఎవరైతే యూదులు కాక యూదులని చెప్పుకున్నారో వాళ్ళే 7 ఏండ్ల శ్రమలు అయిన తర్వాత వాళ్ళ పాదాల మీద పడి వాళ్ళు చేసిన అతిక్రమాలకు క్షమించు అని చెప్పుకునే సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ వచ్చిన ద్వారా మనకు అర్థం. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.